ఈ నెల 29న మనకు మౌని అమావాస్య రాబోతుంది. ఇది అత్యంత శక్తివంతమైనది. అలానే కాకుండా చాలా పవర్‌ఫుల్ అమావాస్య అండి. ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టండి. అలా కట్టడం వల్ల ఏంటంటే గనక దరిద్రాలన్నీ కూడా పోతాయి. మీ ఇంట్లోకి డబ్బు దూసుకొస్తుంది. మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోయి ఇంటి పరంగా బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి. ఇలా ఆచరించేసి ఫలితం పొందండి. గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఏంటంటే గనక మన ఇంట్లో ఏదైనా సరేనండి సమస్య ఉంటూ ఉంటుంది, ఇబ్బంది ఉంటూ ఉంటుంది కదా! అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట. చాలా అద్భుతాన్ని మనం చూడటానికి అవకాశం ఉంటుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అలానే కాకుండా ఇల్లు మనకు అనుకూలిస్తుంది. ఇంటి వాతావరణం బాగుంటుంది. ఇంటిపై ఉండే చెడు ప్రయోగాలతో పాటు అనేక రకాల కష్టాల నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. కాబట్టి ఇప్పుడు వచ్చే అమావాస్య అత్యంత శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ అమావాస్య కావున మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని గుమ్మానికి ఇది కట్టుకోండి. అలా కట్టడం వల్ల ఏంటంటే కనుక సర్వ దరిద్రాల నుంచి మీరు బయటపడగలుగుతారు. ఇంటిపై ఉండే చెడు ప్రయోగాల నుంచి కూడా మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది. భూత పేత పిశాసాలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారనమాట. ఈ మూటకు అంతటి శక్తి ఉంటుందని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా గుమ్మానికైతే ఇది కట్టుకోండి. అసలు గుమ్మానికి ఏం కట్టాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక అమావాస్య అండి చాలా పవర్ఫుల్గా వస్తూ ఉంటుందన్నమాట. కానీ ఈ నెలలో అంటే ఈ జనవరి నెలలో మనకు వస్తుంది కదా 29వ తేదీన మౌని అమావాస్య. ఇదేంటంటే కొత్త సంవత్సరంలో మొదటి అమావాస్య. అలానే కాకుండా కుంభమేళ సమయంలో మనకు వస్తుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే బుధవారంతో కలిసి రావటం ఇంకా విశేషం అనమాట. కావున ఈ అమావాస్యను ఎవరైతే చక్కగా అంటే ఉపయోగించుకుంటారో ఆ రోజున కొన్ని విధి విధానాలతో పాటు కొన్ని పరిహారాలను ఎవరైతే చేసుకుంటారో వారికంతా కూడా మంచి జరుగుతుందని పురాణాలే చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ అమావాస్య అత్యంత శక్తివంతమైనది అని చెప్పబడుతుంది. ఇదేంటంటే కనుక కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఏర్పడుతున్న అమావాస్య. అంటే మీరు అనుకోవచ్చు ఎప్పుడు కూడా సంవత్సరాల తరబడే వస్తుందా అండి అంటే కనుక ప్రతి నెలలో అమావాస్య వస్తుంది. కానీ ఒక్కొక్క అమావాస్యకు ఒక్కొక్క శక్తి ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చే అమావాస్య మాత్రం అత్యంత పవిత్రమైనదండి. చాలా పవర్ఫుల్ అమావాస్య అనమాట. మనం ఏంటంటే చెడుని తీసేసుకోవటానికి, మంచిని తెచ్చిపెట్టుకోవటానికి, మన జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులతో పాటు కొన్ని సమస్యలను తొలగించుకోవటానికి మనకేంటంటే అమావాస్య వస్తూనే ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఏంటంటే అతీత శక్తివంతంగా వస్తుంది, కొన్నిసార్లు చాలా చాలా పవర్ఫుల్గా వస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం పరిహారం చేసుకుంటే మన సుడి తిరుగుతుందనమాట. అలా మనం పరిహారం చేసుకోవటం వల్ల ఏంటంటే మనకు బాగా కలిసి వస్తుంది. నార్మల్గా అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి. ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. అందుకే అమావాస్య రోజున గుమ్మానికి ఇది కట్టడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఐశ్వర్యంతో పాటు మనకు సంపద కూడా చేకూరుస్తుందని పురాణాలే చెబుతున్నాయి. అందుకే ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుంది. మనం ఏంటంటేనండి కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మన ఇల్లు బాగాలేదు, మనకు అనుకూలించటం లేదు, ఇంటి పరంగా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఎప్పుడు చూసినా కానీ మా ఇంటి పరంగా మాకు కలిసి రానే రాదండి, మా ఇంట్లో అనేక రకాల గొడవలు జరుగుతూ ఉంటాయి, మా ఇంటిపై ఏంటంటే గనక చాతపడి జరిగింది, మా ఇంటిపై అనేక రకాల ఇబ్బందులు కూడా అన్నీ కూడా మా ఇంటిపై అయితే ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కాదు, మా ఇంటిపై చాలా వరకు కూడా నరకన్ను, నరదిష్టి, చెడు కన్ను కూడా ఉన్నాయండి, ఇలా అన్నీ కూడా ఏంటంటే కనుక మా ఇల్లు అనుభవిస్తుంది. కాబట్టే మనకేంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఇల్లు అనుభవించింది అనుకోండి మన కష్టాలని ఉండవండి. ఇల్లు అనుభవించినప్పుడు ఏంటంటే గనక మనకు కష్టాలను ఇస్తూ ఉంటుంది. ఇల్లు అనుభవించినప్పుడు ఇంటిపై ఏదైనా చెడు ప్రయోగం జరిగినప్పుడు ఇంటిపై ఏదైనా సరేనండి నీడలు, ఆత్మల అంటే నీడలతో పాటు కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా ఇంటి పరంగా ముఖ్యంగా. అలాంటప్పుడు ఏంటంటే గనక అనారోగ్య సమస్యలతో పాటు కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. అవి మనం ఎవ్వరికి చెప్పుకోలేక మనలోని మనం దాచుకొని చాలా సతమతమైపోతూ ఉంటామన్నమాట. ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకు ఇలా జరుగుతుందో కూడా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మనకు తెలియక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అలా జరగకుండా ఉండటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే బ్రహ్మాండంగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మీ ఇంట్లో సమస్యలు వస్తున్నాయి, గొడవలు వస్తున్నాయి, చిన్న గొడవ పెద్దగా మారుతుంది, ఏం చేయాలో అర్థం కావటం లేదు, ఇంట్లో సుఖ సంతోషాలే కరువైపోయాయి, ఇంటికి వస్తే ఎందుకు వచ్చామా అన్నట్టుగా ఉంటూ ఉంటుంది, ఇంట్లో ఒకరం ఉండాలంటే భయపడిపోతాము, అలానే కాకుండా ఇంటి పరంగా మాకేం పెద్దగా అంటే కలిసి రాదండి, చాలా సమస్యలు ఉన్నాయని బాధపడతారు కదండి. అలాంటి వాళ్ళు ఒక్కసారండి నమ్మకంతో పరిహారం అమావాస్య పూట ఆచరించండి. అమావాస్యకి ఎందుకు చేయాలంటే కనుక అమావాస్యలో అతీత శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏంటంటే కనుకనండి మనం చేసే పరిహారాలకు అది ఏంటంటే సపోర్ట్ చేస్తుంది. ఆ శక్తి వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. దానివల్ల మనం లాభ పొందుతామన్నమాట. అందుకే చాలామంది కూడా అమావాస్య రోజు దిష్టి తీసేసుకోవటం, అమావాస్య రోజు ఖచ్చితంగా ఏంటంటే కనుక కొన్ని పరిహారాలను చేసుకోవటం, అమావాస్యకి ఏంటంటే కనుక కొన్ని విధి విధానాలను ఆచరించడం చేస్తారు
చేస్తూ ఉంటారు. అమావాస్య రోజండి ఎంత లేనివారైనా సరేనండి లక్ష్మీదేవికి దీపం పెడతారు. ఎందుకంటే అలా పెడితే అమావాస్య ఆ తల్లికి ఇష్టం కాబట్టి ఆ దీపాన్ని ఆ తల్లి తీసుకుని మన ఇంట్లో అడుగు పెడుతుందని. అందుకే మనం మార్వాడీస్ని చూసుకున్నట్టయితే వారు అమావాస్య రోజండి లక్ష్మీదేవికి ప్రత్యేకించి పూజలు చేస్తూ ఉంటారు. మార్వాడీస్ అనే కాదు, కొంచెం డబ్బు బాగున్న వాళ్ళు అమావాస్య రోజు ఖచ్చితంగా సాధువులు కావచ్చు, మునులు కావచ్చు, మన పెద్దవారు, మన పూర్వీకులు కొంచెం తెలిసిన వాళ్ళు ఏంటంటే కనుక అమావాస్య రోజు ఖచ్చితంగా లక్ష్మీదేవి పటాన్ని అలంకరించుకొని దీపారాధన చేస్తారు. అలా చేయటం వల్ల ఆ తల్లి ఏంటంటే కనుక మన ఇంటికి రాక తప్పదని కూడా చెబుతూ ఉంటారు. అందుకే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించాలి, మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లేదనుకునేవారు అమావాస్య పూట లక్ష్మీదేవికి ఒక దీపారాధన చెయ్యండి. ఆవు నెయ్యితో దీపం పెడితే శ్రేష్కరం అండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు అంత స్తోమత లేదు అంటే, మన శక్తి కొలదండి, మనకు అంత లేదనుకోండి, మన నువ్వుల నూనెతో నేను సరే దీపారాధన చేసేసుకుని ఇంకా తర్వాత గమ్ము నుండిపోవచ్చు. అలానే కాకుండా ఇంటి పరంగా మనం చెప్పుకున్న కష్టాలు, సమస్యలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి అనుకునేవారు 100 and 200% ఇప్పుడు చెప్పే పరిహారం అయితే ఉపయోగపడుతుంది. చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మన జీవితం మారిపోయి మన సుడి తిరుగుతుందని చెప్పొచ్చు. అందుకే ఈ విధంగా మీరు అంటే ఈ పరిహారం ఆచరించండి. దీనికంటూ మనం పెద్దగా ఆడంబరంగా చేసుకోవాల్సింది ఏమీ లేదు. అన్ని అందుబాటులో ఉండే వస్తువులు తీసుకుంటామా, చేసుకుంటామా, ఇంటి గుమ్మానికి కట్టుకుంటామా అన్నట్టుగా చేసుకునే పరిహారం అనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక కొత్త వస్త్రం తీసుకోండి. కొత్తదంటే కనుక మనం ఏంటంటే ఒక జాకెట్ ముక్క మన ఇంట్లో ఉందనుకోండి, దాన్ని నీళ్ళలో తీసేసి అప్పటికప్పుడు కూడా తీసుకుంటే మంచిది. కొత్తదైతే చాలా మంచిదండి, కొంచెం అనుకూలిస్తుంది అనమాట అది. అలా కొత్త వస్త్రం తీసుకోండి. చిన్న రైక ముక్క అయినా పర్వాలేదు. తీసేసుకున్న తర్వాత అందులో కొబ్బరికాయ పెట్టాలి. ఆ తర్వాత 4 నల్ల గవ్వలు, 2 జీడి గింజలు, కొన్ని నవధాన్యాలు, చిటికెడంత కుంకుమ, పసుపు ఇదంతా కూడా పెట్టేసి దాన్ని ఒక చిన్న మూటలాగా కట్టాలి. గుర్తు పెట్టుకోండి, నవధాన్యాలు ఏంటంటే కనుక నవగ్రహాలకు అంకితం చేయబడతాయి. గ్రహస్థితి బాగాలేనప్పుడు కూడా ఇంటి పరంగా మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. అలాంటి వాటి నుంచి కూడా మనం బయటికి రావడానికి ఇప్పుడు చెప్పే పరిహారం ఉపయోగపడుతుంది. కాబట్టి నవధాన్యాలను ఖచ్చితంగా తీసుకోవాలి, నవధాన్యాలు ఉండాలి. ఇలా తీసేసుకున్న ఈ నవధాన్యాలతో ఈ పరిహారం చేయండి. నవగ్రహాలకు అంకితం చేయబడతాయి కాబట్టి ఇలా నవధాన్యాలు తీసేసుకుని పరిహారం చేసుకుంటే మనకు మంచిదనమాట. మన ఇంటి పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే తొలగటానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక కొబ్బరికాయ గురించి మనందరికీ తెలిసిందే కదా, ఖచ్చితంగా కొబ్బరికాయ ఉండేలాగా చూసుకోవాలి. కొబ్బరికాయ లేనిది మనం పెద్దగా పరిహారం కూడా చేయలేం కదండి. అందుకే కొబ్బరికాయని తప్పనిసరిగా తీసుకోండి. కొబ్బరికాయ ఒక రకంగా చెప్పాలంటే కొబ్బరికాయలో ఉండే నీరు అమృతంతో సమానం అనమాట. అమృతం అనేది దేవతలకు, దేవుళ్ళకు అంకితం చేయబడేది. అమృతం అనేది ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. అందులో మనకేంటంటే కనుక నీళ్లు నారాడిగా చెప్పబడతాయి. ఆ కొబ్బరికాయ ఏంటంటే కనుక ఒక దైవ రూపంగా భావించబడుతుంది. అలానే కాకుండా ఏంటంటే మన ఇంటిని కాపాడుతూ ఉంటుంది, మనకు మంచి జరిగేలాగా చేస్తుంది. కుంకుమ, పసుపు మంగళకరమైనవి, శుభకరమైనవి. ఈ జీడి గింజలు దిష్టి కోసం ఉపయోగిస్తారు. అలానే కాకుండా దోషం కోసం కూడా వాడుతూ ఉంటారు. ఈ నల్లగవ్వలు ఉన్నాయి కదా, ఇవేంటంటే కనుక ఆత్మలతో పాటు ఇంటిపై జరిగే చెడు ప్రయోగాలను తిప్పికొట్టడానికి, అలానే కాకుండా చాతపడితో పాటు అనేక రకాల ఇబ్బందులను పోగొట్టడానికి ఏంటంటే కనుక నల్లగవ్వలు ఉపయోగపడతాయి. ఈ నల్లగవ్వలను ఈ విధంగా తీసేసుకుని ఆ తర్వాత వస్త్రంలో పెట్టి మూట కట్టి ఆ మూటకు మనం ఏంటంటే కనుక కొంచెం ధూపం చూయించాలి. ధూప్ స్టిక్తో కావచ్చు, అగరబత్తులతో కావచ్చు, మీ ఇష్టాన్ని బట్టి మీరు చూయించుకోండి. గుర్తుపెట్టుకోండి, నల్లగవ్వలు ఏంటంటే కనుక ఎక్కడైనా సరేనండి బజార్లో పూజ సామాన్లు అమ్మే దగ్గర దొరుకుతాయి. అలానే ఈ జీడిగింజలు మన ఇళ్లలో ఉంటాయి, వాటిని తీసుకోవచ్చు. ఇంకా తర్వాత కొబ్బరికాయ చిన్నది తీసుకోండి. అనంతరం వచ్చేసి నవధాన్యాలు కూడా అక్కడే లభిస్తాయి. అన్ని తెచ్చుకున్నామా, మనం పెట్టుకున్నామా, ఆ తర్వాత ఏంటంటే పరిహారం కిందికి మనం వాడేసుకుని ఆ తర్వాత మనం వదిలేసుకున్నామా అన్నట్టుగా పరిహారం చేసుకోవాలి. ఇవన్నీ కూడా పెడితే ఏమవుతుందంటే కనుక ఇంటి పరంగా ఇల్లు అనుకూలించడం లేదు, ఇంటి పరంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పాం కదా ముందే మనం, అలాంటివన్నీ కూడా తీరిపోయి మనకు అద్భుతమైన ఫలితాలు వచ్చి మన జీవితం మారిపోతుంది. మనకంతా కూడా మంచి జరుగుతుంది. చాలా వరకు కూడా మనం అద్భుతాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ పరిహారం చేయండి. ఇలా ఏంటంటే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీ ఇంటి చెడు ప్రయోగాలు జరిగాయి, విపరీతమైన ప్రయోగాలు మీ ఇంటి మీద ఉన్నాయంటే కనుక కట్టిన 48 గంటల్లో కొబ్బరికాయ కుళ్ళిపోతుంది. లేదంటే కనుక వారం రోజుల్లో కుళ్ళిపోతుంది. లేదంటే 16 రోజుల్లో కుళ్ళిపోవటం జరుగుతుందన్నమాట. అలా ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోయి వాసన వస్తున్నట్టయితే దాన్ని తీసేసి ఏంటంటే కనుక బయట పడేయండి. బయట అంటే కనుక ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదండి. పారే నీటి దగ్గర, లేదంటే కనుక పచ్చని మొక్కలు, జనావాస తక్కువగా వెళ్లే ప్రదేశాలలో పడేస్తే చాలా మంచిది. జనాలు తిరిగే చోట పడేయకూడదు. మన చెడంతా కూడా వారికి అంటే తగిలే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం దూరంగా పడేసుకోండి. మిగతా ఏంటంటే కనుక మళ్ళీ ఈ మూటను అమావాస్య రోజే కట్టుకోండి. ఈ మూట అమావాస్య రోజు కడితేనే దానికి అతీత శక్తి లభించి ఆ మూట మన ఇంటిని రక్షణ కవచం లాగా కాపాడుతుంది, మన ఇంటికి ఒక రక్షణనిస్తుంది. అలానే కాకుండా ఇంటిపై ఉండే చెడంతా పోవటంతో పాటు మనకి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చెయ్యటానికి ఉపయోగపడుతుందన్నమాట ఈ పరిహారం. ఇది చాలా చాలా అద్భుతమైన పరిహారం. మనకేంటంటే కనుకనండి కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఇల్లు బాగాలేదనుకోండి, మనం ఏం చేస్తాము, మనం ఏంటంటే
ఎక్కడికైనా సరే సాధువుల దగ్గరికి, మునుల దగ్గరికి వెళతామా, పరిహారం చేసుకుంటాము, తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం. అయినప్పుడు కూడా అది పెద్దగా అనుకూలించదు. అందుకే మన చేతుల ద్వారా మనకి శాస్త్రాల్లో చెప్పబడ్డవి, మన పూర్వీకులు ఏంటంటే గనక వీటిని ఆచరించినవి కాబట్టి ఈ విధంగా మనం ఆచరించడం వల్ల మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది. అలానే కాకుండా మంచి ఫలితాన్ని చూసే అవకాశం కూడా మనం పొందగలుగుతాం. అందుకే ఈ విధంగా మీరు ప్రయత్నించండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఈ అమావాస్యకు శక్తి అధికంగా ఉంది కాబట్టి మంచి ఫలితాన్ని మనం పొందాలన్నా, మన జీవితాన్ని మనం మార్చుకోవాలన్నా, అలానే కాకుండా మన ఇల్లు మనకు అనుకూలించి మన ఇబ్బంది అంతా కూడా పోవాలంటే ఈజీగా చేసేసుకునే పరిహారం, చాలా శక్తివంతమైన పరిహారం. ఇలాంటి అమావాస్య ఏంటంటే కనుక నండి చాలా అరుదుగా వస్తుందని మనకు వేద పండితులు తెలియజేయడం జరుగుతుంది. కుంభమేళ సమయంలో వస్తుంది కాబట్టి ఇది కోటి అంటే గ్రహణాలతో సమానమైనదని చెప్పొచ్చు. కాబట్టి ఈ అమావాస్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కావున ఈ అమావాస్య రోజున ఈ పరిహారం అయితే ఖచ్చితంగా ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొందండి. అలానే మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలి, మీ ఇంట్లో అడుగు పెట్టాలి, మీకు కావలసినంత ఐశ్వర్యం ఇవ్వాలి, ఆ తల్లి యొక్క అనుగ్రహం మాకు కలవాలని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. ఇది కూడా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. ఇది చాలా చిన్న పరిహారం అండి, ఫలితం ఎక్కువగా ఉంటుంది. లక్ష్మీదేవి ఎవరింటికి అయితే 1,00,00,000 రూపాయలతో అంటే రావాలి, మా ఇంట్లో ధనంతో అడుగు పెట్టాలి, మాకు సంపాదన పెంచాలి, మాకు ఇబ్బంది ఉండకూడదు, డబ్బుకు ముఖ్యంగా ఇబ్బంది రాకూడదని కోరుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేస్తే మాత్రం ఖచ్చితంగా అండి ఉపయోగపడుతుంది. ఈ పరిహారం చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. ఇది చాలామంది కూడా ఆచరిస్తారు కాబట్టి మీరు కూడా ఆచరించండి. చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం, దీనికి ఏం పెద్దగా ఖర్చు కూడా కాదండి. మన ఇంట్లో ఉండే వస్తువులు అనమాట, గుమ్మం దగ్గర ఇది చల్లాలి. ఇలా చల్లటం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. మనకు సంపాదన ఇవ్వటంతో పాటు మన ఇంట్లో మనకు కారాత్మక శక్తులను ఉంటూ ఉంటాయి. మనం చాలాసార్లు చెప్పుకుంటాం కదా వీడియోలో, మనకు తెలియని శక్తిని కారాత్మక శక్తి అంటాం. అది మన కంటికి కనిపించదు. ఆ శక్తి ఏంటంటే కనుక మానవుల ద్వారానే మన ఇంట్లోకి చేరుతుంది. కొన్నిసార్లు ఏంటంటే కనుక ఆ శక్తి దానంతటా అది వచ్చినా కానీ మన ద్వారా కూడా మన ఇంట్లోకి కొన్ని శక్తులు ప్రవేశిస్తాయి. వాటి ద్వారా మనం ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోతాం, బాధపడిపోతాం, ఏం చేయాలో అర్థం కాదు. మన ఇంట్లోకి చెడు శక్తి ప్రవేశించినప్పుడు ఏంటంటే కనుక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఈ చెడు శక్తుల వల్ల ఏంటంటే కనుక భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తూ ఉంటాయి. అలానే కాకుండా పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఎక్కువగా అంటే చిన్నపిల్లలు ఉన్నట్టయితే వాళ్ళు ఏంటంటే కనుక చాలా అనారోగ్య సమస్యలతో బాధపడిపోతూ ఉంటారన్నమాట. అలా అనారోగ్యాన్ని కూడా తీసేసుకోవడానికి ఉపయోగపడే పరిహారమే ఇప్పుడు చెప్పే పరిహారం అండి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి, ఇలా ఆచరించేసి ఫలితం పొందండి. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక గుమ్మం దగ్గర, అంటే ఇదేంటంటే అమావాస్య రోజు ఇప్పుడు నిండు అమావాస్య కదండి, అంటే అలానే మనకి ఏంటంటే కనుక ఈ సంవత్సరంలో మొదటిగా వస్తుంది. ఇది నిండు అమావాస్య, ఇలా మొదటి అమావాస్య కొత్త సంవత్సరంలో ఈ సంవత్సరం అంతా కూడా యోగించాలి, లక్ష్మీదేవి మా ఇంట్లో అడుగు పెట్టాలి, మా ఇంట్లోకి రావాలని కోరుకునేవారు ఏం చేయాలంటే కనుక ఈ విధంగా సాయంత్రం సంధ్యా సమయం అంటే కనుక అమావాస్యకు సరి సమానమైన సమయం గుర్తు పెట్టుకోండి. 5:49 నుంచి మనకు కొంచెం చీకటి పడుతూ ఉంటుంది. ఆ సమయం నుంచి మొదలుకొని 7:17 వరకు కూడా సంధ్యా సమయం అనేది పరిగణించబడుతుంది. ఈ అమావాస్యకు ముఖ్యంగా ఈ రోజు ఇలా ఈ పరిగణించబడుతున్న ఈ రోజున మీరు ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని ఈ విధంగా ఆచరించుకున్నట్టయితే మంచి ఫలితం చూడగలుగుతారు. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక గుమ్మం దగ్గర ఇది చల్లుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఉండే వస్తువులన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి. కుంకుమ, పసుపు కావచ్చు, పచ్చకర్పూరం కావచ్చు, అత్తరు కావచ్చు, ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి. కాబట్టి ఈ విధంగా తీసేసుకుని మనం పరిహారం కిందికి వాడుకోవచ్చు. అలా వాడటం వల్ల ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుంది, అద్భుతమైన ఫలితం వస్తుంది. దానికి తోడు ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ తల్లి మనని ఏంటంటే కనుక అనుగ్రహించడంతో పాటు మన ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ పరిహారం ఏంటంటే కనుక 99% అండి మెంబర్స్ అమావాస్య రోజున సాయంత్రం సంధ్యా సమయంలో ఆచరించడం జరుగుతుందని మనకు పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే ఈ యొక్క పరిహారాన్ని మీరు కూడా చేసుకోవటం వల్ల మీకు మంచి జరుగుతుంది. అంటే ఇది చల్లిన తర్వాత మీ ఇంట్లో సుఖ సంతోషాలు కలగటం, ఇంటి పరంగా కొంచెం ఆనందకరమైన అంటే వాతావరణం ఏర్పడటం, ఆనందకరంగా మీరు ఉండగలగటం, కొంచెం మనసుకు ప్రశాంతత కలగటం, అలానే కాకుండా ఏంటంటే పిల్లల్లో తెలియని ఒక ఉత్సాహం, ఇంట్లో ఏదో ఒక తెలియని కొత్తదనము, అలానే కాకుండా లక్ష్మీదేవి రాక కొంచెం సంపాదన పెంచుకోవటం, ఇలాంటివి ఏంటంటే కనుక చిన్నవి మనం చూసే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించండి. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుకనండి ముందుగా ఇక్కడ చూపించే విధంగా మీరు ఇవన్నీ కూడా ఈ వస్తువులు అంటే పచ్చకర్పూరం తీసుకోవాలండి, పచ్చకర్పూరం తీసుకోవాలి. అలానే కాకుండా ఏంటంటే కుంకుమ, పసుపు తీసుకోవాలి. అత్తర్ అనేది ఖచ్చితంగా తెచ్చిపెట్టుకోండి. మా ఇంట్లో అసలు అత్తరే లేదండి అనుకుంటారు కదండి, కొంతమంది ఇళ్ళలో అత్తర్ అనేది ఉండదండి. అత్తర్ అంటే ఏమీ లేదండి, అది మంచి వాసన కలిగి ఉంటుంది. అందులో ఏంటంటే కనుక అత్తర్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి జాస్మిన్ స్మెల్తో కూడి ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే కనుక మల్లె పూలతోది, ఒకటేమో గులాబీ పూలతో ఉంటుంది. ఇంకా రకరకాలవి ఉంటూ ఉంటాయండి. అవన్నీ మనకు సంబంధం లేదు. కానీ మన ఇంట్లోకి దేవతలు ప్రవేశించాలంటే చాలామంది కూడా అమావాస్య రోజున ఇలా
అత్తర్ని తీసుకొని 5-6 చుక్కలు నీళ్ళలో కలిపి ఆ నీటిని పూజ గదిలో చిలకరిస్తారు. అలా చిలకరించడం వల్ల ఏమవుతుందంటే కనుక దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారని ఒక నమ్మకం. ముఖ్యంగా లక్ష్మీదేవి ఆ వాసనకి ఎక్కడున్నా సరే గుప్పున మన ఇంటికి వస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అందుకే మీరు ఒకవేళ అత్తర్ని ఇంకా మేము కొనే తెచ్చుకోలేదు, మా ఇంట్లో లేనే లేదండి అని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అమావాస్య రోజున ఒక 25 రూపాయలు ఉంటుందండి. చిన్నదైతే 25 రూపాయలు ఉంటుంది, పెద్దదైతే కొంచెం ఎక్కువ డబ్బులే ఉంటాయి. కాబట్టి ఏంటంటే కనుక మీరు చిన్నది తెచ్చుకోండి. అంటే మీకు ముందు తెలియాలన్నా, అలానే కాకుండా అత్తరు వాసన ఎలా ఉంటుందో మీరు చూడాలన్నా, కొంతమందికి అత్తరు అంటే కూడా తెలియదు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇలా చిన్న బాటిల్ ఏంటంటే ఇంటికి తెచ్చుకోండి. అది తెచ్చుకొని ప్రతి శుక్రవారంతో పాటు ఇలాంటి తిదివార నక్షత్రాలు బాగా కలిసి వస్తాయి కదండి. అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక అత్తర్ని నీటిలో కలిపి అంటే గుమ్మాల దగ్గర, అలానే కాకుండా మనం తొక్కకూడదు దాన్ని, మనం గుమ్మాల దగ్గర కుడి వైపున ఎడమ వైపున చల్లటం, అలానే కాకుండా పూజ గదిలో మనం చల్లుకోవటం, అంటే మూలమూలలో చల్లాలి. అలా మూలమూలల్లో చల్లుకోవటం, ఇంట్లో చల్లుకోవటం చేస్తే ఏమవుతుందంటే కనుక ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉందనుకోండి బయటికి వెళ్ళిపోతుంది. అలానే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. మనకు ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుందన్నమాట. అందుకే ఈ విధంగా మీరు ఆచరించండి. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా ఒక గ్లాస్లో ఏంటంటేనండి కొద్దిగా నీళ్ళని తీసుకోండి. ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక అత్తరు ఉంటే 5 చుక్కలు, రోజ్ వాటర్ ఉంటే ఏంటంటే కనుక 7-8 చుక్కలు తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఈ పచ్చకర్పూరం ఏంటంటే కనుక చేతితో మెదిపేసి ఆ నీటిలో కలపండి. అలా కలిపిన తర్వాత చిటికెడ కంటే కొంచెం కుంకుమ, చిటికెడ కంటే కొంచెం పసుపు, అంటే ఒక 2 చిటికెలు తీసుకోండి, సరిపోతుంది. ఇలా ఇవన్నీ కూడా కొద్దిపాటి నీళ్ళల్లోనే కలపాలి, ఎక్కువ నీటిలో కలపకూడదు. అలా కలిపిన తర్వాత ఏంటంటే కనుక ఈ మిశ్రమాన్ని గుమ్మం దగ్గర చల్లాలి, గుమ్మం మీద చిలకరించుకోవాలి. అలానే మూలమూలల్లో, అలానే మీ ఇంటి చుట్టూ చల్లే వీలుంటే అలా చల్లుకోండి. అలా చల్లటం వల్ల మంచి జరుగుతుంది, దైవానుగ్రహం కలుగుతుంది. దైవానుగ్రహంతో సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అనేక రకాలుగా కూడా మనకు బాగా కలిసి రావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఏంటంటే కనుకనండి ఆచరించేసి ఫలితం పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలతో పాటు కష్టాలను తీసేసుకుని లక్ష్మీదేవిని మీ ఇంట్లో అడుగు పెట్టేలాగా చేసుకోండి. ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఉంటుంది. రోజ్ వాటర్ అనేది ఏంటంటే కనుకనండి చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. కానీ రోజ్ వాటర్ కంటే అత్తర్ ఎక్కువగా మనకు ఫ్యూచర్ ఇస్తుంది, అంటే కొంచెం ఎక్కువగా ఉపయోగపడుతుంది. అది లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి అలా తెచ్చేసుకుని గుమ్మం దగ్గర చల్లితే ఆ వాసనకు, అంటే లక్ష్మీదేవి అమావాస్య రోజున భూమిపైన సంచరిస్తూ ఉంటుంది. అలా సంచరిస్తుంది కాబట్టి మన ఇంట్లోకి ప్రవేశించడానికి, మన ఇంట్లోకి అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం చేయండి. అలా చేసి ఫలితం పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలను తొలగించుకోండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఈ బెల్లం పరిహారం చేయండి. ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మీ సొంతింటి కల నెరవేరుతుంది. సొంతిల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఉంటూనే ఉంటుంది కదండి. కానీ కొంతమంది ఏంటంటే కనుక సొంతిల్లు కట్టుకోలేకపోతారు. సొంతిల్లు కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ అమావాస్య రోజు, ఇది చాలా శక్తివంతమైన అమావాస్య కాబట్టి ఈ రోజున ఎవరైతే బెల్లంతో ఈ పరిహారం చేస్తారో అలాంటి వాళ్లకు అద్భుతమైన ఫలితం వస్తుంది. వారి యొక్క సుడి తిరుగుతుంది. వారికి ఖచ్చితంగా సొంతిల్లు ప్రాప్తం అవుతుందన్నమాట. అంటే ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టాలి అనేది ఒక కళ అండి. ఆ కళ నెరవేర్చుకోవాలని నానా రకాలుగా మనం ఏంటంటే కష్టపడుతూ ఉంటాం, ప్రయత్నిస్తూ ఉంటాం, రూపాయి కూడబెడతాం, అయినప్పటికీ కూడా సొంతిల్లు కట్టుకోలేకపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయడం వల్ల సొంతిల్లు కట్టే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఈ సంవత్సరంలో మొదటి అమావాస్య కాబట్టి ఈ విధంగా బెల్లంతో పరిహారం చేస్తే ఎవరికైతే సొంతింటి కళ ఉంటుందో అలాంటి వాళ్లకు నెరవేరే అవకాశం అధికంగా ఉంటుందని మనకు పురాణ గ్రంథం చెబుతుంది. శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం ఏంటంటే కనుక ఖచ్చితంగా సిద్ధించే పరిహారం అని చెప్పొచ్చు. చాలా వరకు కూడా అండి ఇక్కడ చూపించే విధంగా ఇంత సైజులో ఉండే బెల్లాన్ని తీసుకోండి. అంటే చాలా పెద్ద బెల్లాన్ని తీసుకోవాలని కాదు, అంటే కేజీ, అర కేజీ అని కాదండి. మీరేంటంటే కనుక మనకు నార్మల్గా హాఫ్ కేజీ బెల్లం గడ్డలు దొరుకుతాయి. 30 రూపాయలు 40 రూపాయలు పెడితే వస్తూ ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక కొన్ని చోట్ల ఏంటంటే పావు కేజీ కూడా దొరుకుతుంది కదా. అలా తీసేసుకోండి. బెల్లాన్ని తీసేసుకున్న తర్వాత ఈ పరిహారం చేయండి. దీనికంటూ సమయం లేదు. అలానే కాకుండా ఏంటంటే కనుక దీనికంటూ నియమం కూడా లేదండి. ఈజీగా చేసేసుకునే పరిహారం. కానీ నాన్ వెజ్ని తిని చేయకూడదు, స్నాన కార్యక్రమాలు చేసుకోవాలన్నమాట. అలాంటప్పుడే ఫలితం వస్తుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక పావు కేజీ బెల్లం కానీ, అర్ధ కేజీ అంటే బెల్లం కానీ, హాఫ్ కేజీ, పావు కేజీ ఎంతనైనా సరే తీసుకోండి. తీసేసుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుక మీ పేరు పైన రాసేసి మీరు సొంతిల్లు కొనాలి అనేసి కింద రాయండి. ఇదేంటంటే కనుక బ్లాక్ స్కెచ్ మార్క్ ఉంటుంది కదా, ఆ నల్లటి పెన్నుతో రాయండి. పెన్ను కాదండి, స్కెచ్ మార్క్తో రాయండి. స్కెచ్ మార్క్ లేకపోతే కాటికతో రాయండి. ఆడవారం పెట్టుకునే ఐబ్రోస్ ఉంటాయి, ఐబ్రో పెన్సిల్ ఉంటుంది కదా, దానితో కూడా మనం రాయవచ్చు. బొగ్గుంటే బొగ్గుతో రాయండి, ఇంకా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది పరిహారం. అలా రాసిన తర్వాత ఏంటంటే కనుకనండి తీసుకెళ్ళి దీన్ని ఏదైనా సరే దేవతా వృక్షము, అంటే మర్రి చెట్టు, రావి చెట్టు, అలానే కాకుండా వేప చెట్టు, మందార చెట్టు, అలానే వచ్చేసి అరటి చెట్టు,
ఎన్ని చెట్ల మొదట్లో ఎక్కడైనా సరే ఏది మీకు దగ్గరలో ఉంటే అక్కడ పాతి పెట్టండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, సంవత్సరం తిరిగే లోపే మీకు సొంతింటి కల తీరుతుంది. అంటే మన దగ్గర ఉంటేనే మన స్తోమతకు తగ్గట్టే మనకు సొంతిల్లు కొనే అవకాశం అయితే ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని పురాణాలే చెబుతున్నాయి. దైవానుగ్రహంతో ఏంటంటే కనుక సొంతిల్లు ప్రాప్తమవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. అందుకే ఈ విధంగా ఆచరించండి. అలానే కాకుండా ఏంటంటే కనుక దేవతా వృక్షాల దగ్గర మనం ఇలా బెల్లాన్ని పాతి పెడుతున్నాం కాబట్టి మనకు మంచి జరుగుతుంది. చాలా వరకు కూడా దైవానుగ్రహం కలుగుతుంది. దేవుడు అనుగ్రహిస్తే మాత్రం బిచ్చగాడు సైతం కుబేరుడు అవుతాడండి. అలాంటి అంటే సిచ్యువేషన్ కూడా మన ఎదురవుతుందని చెప్పొచ్చు. ఏమి లేదనుకోండి, రూపాయి లేకపోయినా సరే మనం కోట్లు సంపాదించేంత స్టేజ్కి కూడా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అందుకే దైవానుగ్రహం ఉండాలని చెబుతూ ఉంటారు. దైవానుగ్రహం కలగాలని కూడా కోరుకుంటూ ఉంటారు. మనకు దైవానుగ్రహంతో పాటు ఏంటంటే కనుక మంచి అభివృద్ధి ఉండటానికి, మనం కోరుకున్నది జరగటానికి ఉపయోగపడే పరిహారమే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం. ఇది చాలా చిన్న పరిహారం అండి, ఫలితం ఎక్కువగా ఉంటుంది. మీరు ప్రయత్నించండి నమ్మకంతో. అమావాస్య రోజున ఇది చాలామంది కూడా చేస్తారని సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది. సిద్ధశాస్త్రం అంటే కనుక మనందరికీ తెలిసిందే కదా, అక్కడ అన్ని కూడా సిద్ధించిన పరిహారాలు ఉంటాయి. అంటే సిద్ధించిన పరిహారాలు అంటే కనుక వారు సొంతంగా చేసుకొని అవి ఫలిస్తేనే అందులో రూపొందించడం జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకే ఈ విధంగా మీరు ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొందండి. ఎవరికి కూడా చెప్పకండి, చెప్పకుండా చేసుకోండి. సీక్రెట్గా చేయటమే ఈ పరిహారం అనమాట. ఇలా చేసేసుకుని ఏదైనా చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ గోతిని తీసి పాతి పెట్టండి. పెట్టేటప్పుడు కూడా ఇదే కోరుకోవాలి, మేము ఖచ్చితంగా ఇల్లు కట్టుకోవాలి, సంవత్సరం తిరిగేలోపు మాకు ఇల్లు కావాలి అనేసి సంకల్పం చెప్పుకొని మీరు అక్కడ పాతి పెట్టేసి ఇంకా వదిలేయండి. కానీ ఇలా చేశాము, ఇలా చేసుకున్నందుకు మాకు సొంత ఇల్లు వచ్చింది అని చెప్పుకోకూడదు. ఒకవేళ వస్తే చెప్పండి, మీకు జరగకముందే మనం చెప్పుకోకూడదనమాట. అలా చెప్పుకుంటే పరిహారం పనిచేయదని మనకు సిద్ధశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది. బెల్లమే కదా అనుకోకండి, బెల్లానికి అతీత శక్తి ఉంటుంది. బెల్లంతో పరిహారం చేస్తే 99% అండి సిద్ధిస్తుంది. 1% మనపై కూడా ఆధారపడి ఉంటుంది. గ్రహాల మార్పు, దైవానుగ్రహము, మన బలము ఇవన్నీ కూడా ఉంటేనే మనకు ఆ పరిహారం అనేది అనుకూలిస్తుంది అనమాట. అలా కూడా మనకేంటంటే ఫలితం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అమావాస్యను వదులుకోకుండా చక్కగా ఈ విధంగా మీరు ఆచరించేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి, మీ సుడిని తిప్పుకోండి. మీరేంటంటే కనుక సొంతిల్లు కట్టుకోవడం కానీ కొనడం కానీ చేయటం 100% ఖాయమని చెప్పుకోదగ్గ విషయం అండి. ఇంకా